వెకేషన్ మోడ్ ఆన్. ఈసారి ఫ్యామిలీతో కలిపి వియత్నాం ఫుకో ఐలాండ్ ఇన్ వియత్నాంకి మేము మా ట్రిప్ని ప్లాన్ చేశాము. ఇది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిపి వేసిన ట్రిప్. హైదరాబాద్ నుంచి నైట్ ఫ్లైట్ డిపార్చర్ అయిన తర్వాత మార్నింగ్ మేము థాయిలాండ్లో దిగాము. అక్కడ మాకు లేఓవర్ ఉండింది 6 hours. సో ఫ్రెండ్స్ అండ్ కిడ్స్తో ఉన్నప్పుడు లేఓవర్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. సో ఇవి మా కొన్ని ఫన్ మూమెంట్స్ ఇన్ ది ఎయిర్పోర్ట్ ఆఫ్ థాయిలాండ్. అక్కడున్న అన్ని ఆటలు ఆడేసి అన్ని షాపులు తిరిగేసిన తర్వాత వచ్చిపోయే ఫ్లైట్లో లెక్కేస్తూ కూర్చున్నారు పిల్లలు. ఫైనల్లీ ఆర్ ఫ్లైట్ డిపార్టెడ్ అండ్ దేర్ వి ఆర్ ఇన్ టు ఫుకాక్. మా వాళ్ళకి ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయ్యేసరికి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు. ప్రతి స్టెప్లో వాళ్ళ ఎక్సైట్మెంట్ కనిపిస్తూనే ఉండింది. ఇక్కడ మేము ఒక ఎయిర్బిఎన్బిని బుక్ చేసుకున్నాము. సో మేము ఎంటర్ అవ్వడమే దాన్ని మొత్తం స్క్రూటినీ చేసుకుంటూ పోయారు పిల్లలు. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎంజాయ్ చేయాలి మనము ఉన్న 4 రోజుల్లో అనుకుంటూ మొత్తం స్కాన్ చేశారు ఇంటిని మొత్తాన్ని. మాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. సో ఇది మొత్తం ఒక ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో 2 rooms, సెకండ్ ఫ్లోర్లో 2 rooms అండ్ టాప్ ఫ్లోర్లో టెర్రస్ అట్లా కట్టారు. చాలా బాగుండింది ఇల్లు. వెరీ వెరీ ప్లెజెంట్ స్టే లాగా అనిపించింది నాకు అక్కడ. ఇల్లు మొత్తం తిరిగేసి ఎక్కడ ఏ అప్లయన్సెస్ ఇచ్చారు, ఎక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం స్క్రూటినీ చేసేసాము. సో టెర్రస్ మీదకి వెళ్తే బట్టలు ఆరేసుకోవటానికి ఆప్షన్ ఇచ్చాడు, యాజ్ వెల్ యాజ్ ఉతుక్కోవటానికి వాషింగ్ మిషన్ కూడా ఇచ్చాడు. చాలా యూస్ఫుల్ అనిపించింది. చెకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అందరం కలిసి పూల్కి వెళ్ళాము. స్టార్టెడ్ అవర్ ఫస్ట్ ప్లాన్ విన్ వండర్స్ అనేది. అక్కడ చాలా పెద్ద థీమ్ పార్క్ లాంటిది. సో ఫస్ట్ డే మేము అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. సో ఎంటర్ అయిన తర్వాత మనకి చాలా ప్లేసెస్లో మన రామోజీ ఫిల్మ్ సిటీని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
వాటర్ రైడర్స్ లాంటివి చాలా ఉంటాయి. ఒక చోట రఘుని అలౌ చేయలేదని నేను ఆగిపోయాను, కానీ ఆ రైడ్ చాలా భయంకరంగా ఉంది అని వీళ్ళు వచ్చాక వాళ్ళే చెప్పారు. దేర్ కమ్స్ వియత్నామ్స్ లాంగెస్ట్ జాయింట్ వీల్. దీన్ని వాళ్ళు వీల్ ఆఫ్ టైమ్ అని పిలిచారు. చాలా బాగుండింది. అక్కడి నుంచి చూస్తే సగం ఫుకోక్ కనిపించిందేమో అనిపించింది. దెన్ ఇదొక థీమ్ పార్క్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి మేము ఒక మర్మెడ్ వరల్డ్కి వెళ్ళాము. చాలా రకాల ఫిషెస్ కనిపించాయి. అండర్ వాటర్ టనల్ లాగా అనిపించింది. అక్కడే మనకి మర్మెడ్ షో కూడా జరిగింది. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్. డ్రై రైడ్స్ అండ్ పార్క్స్తో పాటు వాటర్ పార్క్ కూడా అవైలబుల్ ఉంది, కానీ అక్కడ ఆడుకోవడానికి టైం సరిపోలేదని మాత్రం పిల్లలు అనుకున్నారు. ఈవినింగ్ చీకటి పడే టైంకి అక్కడ లైట్ షో, లేజర్ షో ఇలాంటివి చాలా జరుగుతాయి. అందుట్లో మేము ఎక్స్పీరియన్స్ చేసింది చాలా బాగుంది. విన్ వండర్స్లో చూడాల్సిన ప్లేసెస్ని మేము కొన్ని మిస్ చేసిన, చూసిన వాటిలో మాత్రం చాలానే ఎంజాయ్ చేశారు పిల్లలు అండ్ వి యాజ్ వెల్. ఇట్ వాజ్ అ గుడ్ ర్యాప్ దట్ డే. ఆ నెక్స్ట్ డే మేము సన్సెట్ టౌన్కి వెళ్ళాము. వెరీ కలర్ఫుల్ ప్లేస్ అని చెప్పాలి దీన్ని. దీన్నే వాళ్ళు యూరోపియన్ సిటీ అని కూడా పిలుస్తారంట. ఇక్కడే మేము ద కిస్ బ్రిడ్జ్ చూసాము, ఫొటోస్ దిగాము, ఎంజాయ్ చేశాము. ఇక్కడే సింఫనీ ఆఫ్ ద సీ అని ఒక షో జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ దానికోసం మేము టికెట్స్ తీసుకున్నాము. అది చూడ్డానికే ఇప్పుడు వెళ్తున్నాము. దివాళీ రోజున మనం క్రాకర్స్ కాల్చుకోవటం అయిపోయిన తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి ఇలాంటివి చూడటం చాలా ఇంట్రెస్ట్ మాకు. అలాంటిది ఒక ప్లేస్లో అంత పెద్ద ఫైర్ వర్క్స్ జరుగుతుంటే అసలు రెప్ప కూడా వేయాలనిపించలేదు. చాలా వండర్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇదంతా. ఇంత అసలు కళ్ళార్పకుండా చూడాలనిపించింది ఎండింగ్ వరకు కూడాను. Day 2 of Vietnam. Where are we going? Big Safari. ఎక్కడికి వెళ్ళినా రోడ్డు ట్రావెల్ అంటే మన పాటలు ఉండాల్సిందే. సో ఇక్కడ కూడా మేము వాడి పక్కనే కూర్చొని దాని యాక్సెస్ తీసుకున్నాము. అక్కడ కూడా మన పాటలే మోహించాము.
అనుకోకుండా వెళ్ళే దారిలో చాలా పెద్ద వాన పడుతూ ఉండింది. సో యానిమల్స్ కనిపిస్తాయా లేదా అని ఆలోచిస్తూనే వెళ్ళాము. కానీ సఫారీ రీచ్ అయ్యే టైంకి అక్కడ వాన ఏం లేదు, హమ్మయ్య అనుకున్నాము. ఎంట్రన్స్లో ఆఫ్రికన్ ట్రెడిషనల్ డ్యాన్స్ ప్రెజెంటేషన్ జరిగింది, బాగుంది. అక్కడి నుంచి అన్ని జూస్లో ఉన్నట్టే లోపల ఒక బస్ ఫెసిలిటీ లాంటివి పెట్టారు. సో దానికోసం మేము వెయిట్ చేసాం. ఇదే బస్ ఎక్కి లోపల ఉండే అన్ని ప్రదేశాలు వాడే చూపించాడు. మిడిల్లో కాసేపు బ్రేక్ తీసుకుందాము అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ కాఫీ ఆర్డర్ చేస్తే వాడికి కోల్డ్ కాఫీ అని అర్థమయ్యి మాకు కోల్డ్ కాఫీ ఇచ్చాడు. ఇంకా చేసేదేం లేక అదే తాగాము. దీని పనిలో ఇది ఉంది, హిమవారి అనుకుంటూ దాని చుట్టూ తిరిగింది చాలాసేపు. అది తిట్టేంత వరకు. అక్కడే జిరాఫ్ ఫీడింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే జిరాఫీ ఉంటుంది అక్కడ, దెన్ వీ కెన్ ఫీడ్ ఇట్. వాళ్ళు చిన్న చిన్న వెజిటేబుల్స్ ఉండే బాక్సెస్ మనకి అమ్ముతారు, అక్కడనే మనం ఫీడ్ చేయొచ్చు వాటిని. అక్కడి నుంచి సఫారీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూనే తిరిగారు పిల్లలందరూ. ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ ఎక్కారు. లాస్ట్లో ఇది ఒక షో జరిగింది, లైక్ బర్డ్ షో లాంటిది. ఇట్ వాజ్ ఓకే, ఎంజాయబుల్ వన్. ఇది మాత్రం మెమరబుల్ డే అనే చెప్పాలి. ఇలాంటి ఫొటోస్ మేము ఎప్పుడూ దిగలేదు. జిరాఫ్ని ఫీడ్ చేసిన తర్వాత కానీ మాకు బర్డ్స్ పట్టుకుని కానీ బాగుండింది ఫొటోస్. అక్కడి నుంచి మేము గ్రాండ్ వరల్డ్కి వెళ్ళాము. దాంట్లోనే టెడ్డీబేర్ మ్యూజియం అని ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని విజిట్ చేశాము. మరీ చైల్డిష్గా అనిపించింది నాకు, బట్ ఓకే, రఘు ఎంజాయ్డ్ ఇట్. నెక్స్ట్ డే మేము ఐలాండ్ హాపింగ్కి వెళ్ళాం. అంటే 4 ఐలాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐలాండ్ నుంచి ఇంకొక దానికి స్పీడ్ బోట్ ద్వారా వాడే తీసుకుని వెళ్తాడు. ఇట్ వాజ్ అ ప్యాకేజ్. ఫస్ట్ ఐలాండ్లో ఇలాంటి పిక్చర్స్ తీసుకున్నాము, చాలా బాగుంటున్నాయి పిక్చర్స్ కూడా. ఇక్కడే తండ్రి కూతుళ్ళు ఇద్దరు పారాసైలింగ్ కూడా చేశారు. అక్కడి నుంచి మేము సీ వాక్ చేసాము. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా అందరికీ. అలా వాటర్ లోపలికి వెళ్ళి దగ్గర నుంచి ఆ ఫిషెస్ అన్నిటిని చూడడము, మనకు ఒక ఆక్సిజన్ మాస్క్ లాంటిది ఇస్తారు. అది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఫస్ట్ టైం అంత లోపలికి వెళ్ళి ఆ ఫిషెస్ అన్నీ చూడడం మాకు చాలా వింతగా అనిపించింది కూడా. ఇట్ వాజ్ వెరీ నైస్. అక్కడి నుంచి 3rd ఐలాండ్కి వెళ్ళాము. అక్కడ స్నార్క్లింగ్ చేస్తారు. జనరల్లీ అక్కడ వాడు మాకు చెప్పింది ఏంటంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి స్నార్క్లింగ్ చేయడం ఈజీగా ఉంటుంది అని. నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ స్నార్క్లింగ్ అండ్ ఐస్ వాకింగ్. స్నార్క్లింగ్ ఈజ్ మోర్ లైక్ మనమే చేసుకోవచ్చు, సీ వాకింగ్ వాడు చేపిస్తాడు. దెన్ నెక్స్ట్ కమ్స్ ద బెస్ట్ పార్ట్. 8 kilometers లాంగ్ వెళ్ళిన కేబుల్ కార్ని మేము ఎక్కాము. వాటర్ పార్క్ నుంచి 4th ఐలాండ్లో వాటర్ పార్క్ ఉంటుంది. ఆ వాటర్ పార్క్ నుంచి ఎగ్జిట్కి అక్కడ వాడు సన్ సిటీ దగ్గర ఎగ్జిట్ చేపిస్తాడు. అక్కడ దాకా మనకి ఈ లాంగెస్ట్ కేబుల్ కార్ ఉంటుందన్నమాట. Day 3 at Fukok.
సైట్ సీయింగ్లో పార్ట్గా ఫస్ట్ మేము పర్ల్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. మేమున్న ప్లేస్కి అది దగ్గరలోనే ఉండింది. అందరికీ ఐడి కార్డ్స్ ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్తారు. పర్ల్స్ ఎలా తయారు చేస్తారు, అక్కడ వాళ్ళ సేల్ అండ్ ఆల్ కూడా ఉండింది అక్కడే. పెద్దగా మేమేం కొనలేదు. అక్కడి నుంచి పెప్పర్ ఫామ్కి వెళ్ళాము. పెప్పర్ ఫామ్ ఏం లేదు, ఒక చిన్న ఫామ్ లాగా ఉండింది. పెప్పర్స్ ఏమేమి ఉన్నాయో చూపించాడు. అక్కడి నుంచి ఒక బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళాము. లైక్ సైడ్ అక్కడ ఎక్కువ బుద్ధిస్ట్ టెంపుల్సే ఉంటాయి. దట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ టెంపుల్. ఈవినింగ్ టైంలో లైక్ సన్సెట్ టైంలో వెళ్తే ఇంకా బాగుండిందేమో చూడడానికి అని అనిపించింది మాకు. దిస్ ఇస్ ద లాస్ట్ స్పాట్ వి విజిటెడ్ బిఫోర్ అవర్ డిపార్చర్. కెమ్ బీచ్ అని మేమున్న ప్లేస్కి దగ్గరలోనే ఉండింది. క్లియర్ బీచ్ అని నేను చెప్పను కానీ చాలా బాగుండింది ఆ బీచ్. చాలా అందంగా, అసలు ఇంటి పక్కన ఉన్న బీచ్ని ఎట్లా మిస్ అయ్యామా అనుకున్నాం. ఆ రోజు ఈవినింగ్ మేము ఐస్ జంగల్కి వెళ్ళాము. పిల్లలకి ఎంజాయబుల్ ప్లేస్ అది. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఏదన్నా షాపింగ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ దేర్ వాజ్ నథింగ్. జస్ట్ డిన్నర్ చేసాము, ఇంటికి వచ్చేసాము. ద హోల్ ట్రిప్ షాపింగ్ ఒక్కటి లేదు అన్న సంగతి పక్కన పెట్టేస్తే ఇట్ వాజ్ వెరీ నైస్. 1 వీక్ పాటు ఇలా ఫ్రెండ్స్ తోటి వేరే ట్రిప్కి వెళ్ళడం మేము ఫస్ట్ టైం. ఇట్ వాజ్ నైస్. రిటర్న్లో వచ్చేటప్పుడే ఎయిర్పోర్ట్లో ఒక సూట్ కేసు వదిలేసి మరుసటి రోజు దానికోసం వెళ్ళి తీసుకుని రావాల్సి వచ్చింది. వండర్ఫుల్ డే అండ్ వండర్ఫుల్ ఎండింగ్. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ ట్రిప్. బాయ్.